నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. మీరు చూస్తున్నారు ఎమ్మెల్యే యశస్విని ఇసుక దందా తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు. మీకు యశస్విని రెడ్డి అంటే పరిచయం చేయనక్కర్లేదు. పాలకుర్తిలో 26 సంవత్సరాల ఒక యువతి అత్యంత సీనియర్ నాయకుడైన ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించడం జరిగింది. అప్పుడు ఆమె తెరపైకి రావడం జరిగింది. అందరూ కూడా ఎవరు ఈ యశస్విని రెడ్డి అని కూడా అందరూ అనుకున్నారు. ఆ తర్వాత చాలా యాక్టివ్గా కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అసలు యశస్విని రెడ్డి అంటే గతంలో కొంతమంది ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎవరికి తెలియకపోయేది. కానీ ఇప్పుడు యశస్విని రెడ్డి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయింది. అయితే ఈ యొక్క ఇసుక దందా ఇవన్నీ కూడా ఆమె చేస్తుందని కూడా పాలకుర్తి ప్రజలు ఊహించి ఉండరు. అవి మనం కూడా అనట్లేము. సొంత కార్యకర్తలే ఈరోజు గాంధీ భవన్కి చేరుకోవడం, ఆ గాంధీ భవన్కి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు. అయితే యాక్చువల్లీ మొదటిగా వీళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి, ఎవరైతే చర్లపాలెంకి కోడలుగా చెప్పుకునే ఝాన్సీ రెడ్డి మొదటిగా ఇక్కడ పోటీ చేద్దామనుకుంది. పోటీ చేద్దామనుకొని కాంగ్రెస్ పార్టీలో పారాషూట్ లాగా వచ్చి అక్కడ టికెట్ కొట్టేసింది. జంగా రాఘవరెడ్డి లాస్ట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి వద్దు, నాకు వరంగల్ ఆ సీటు కావాలన్నంతో అక్కడ పారాషూట్లో వాలింది. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి చాలా బలంగా అక్కడ క్యాడర్ని తయారు చేసుకున్నప్పటికీ కూడా యశస్విని రెడ్డి గతంలో అక్కడ ఆ సేవలు చేసింది, ఈ సేవలు చేసింది, హాస్పిటల్స్ కట్టించింది, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్లేస్లు ఇచ్చింది, ఇవన్నీ కూడా చేసింది. పాలకుర్తిని ఏదో చేయబోతుంది, డెవలప్ చేయబోతుంది. వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అవసరం లేదు. ఎందుకంటే అమెరికాలోనే వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. అమెరికాలో వాళ్ళ హస్బెండ్, ఎవరైతే ఝాన్సీ రెడ్డి హస్బెండ్ ఉన్నారో తన ఒక ఫేమస్ డాక్టర్. కాబట్టి ఇదంతా సంపాదన ఉంది. కాబట్టి మేము ఏదైతే పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మేము అభివృద్ధి చేయాలి అనుకొని ఇక్కడికి వచ్చామని చెప్పి ఒకే ఒక సంవత్సరం ఎన్నికలు ఉన్నాయనగా వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టి ఆ తర్వాత పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి అందరినీ గ్యాదర్ చేసి టికెట్ తెచ్చుకునే పనిలోనైతే పడింది. ఆ తర్వాత ఒక అపోహ కూడా ఉండే, అప్పట్లో ఒక రూమర్ కూడా ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత అమెరికాకు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి వెళ్ళిన సందర్భంలో అక్కడ కలవడం జరిగింది. ఆ తర్వాతనే హామీ ఇచ్చండి అని వచ్చిరని తెలిసింది. ఆ తర్వాత ఆ టికెట్ వాళ్ళకి కేటాయించిన తర్వాత పౌరసత్వం విషయంలో వాళ్ళకైతే ఒక ఇష్యూ వచ్చింది. ఏంటి అని అంటే ఇక్కడ పౌరసత్వం లేదు ఝాన్సీ రెడ్డికి, కానీ అప్పటికప్పుడు పౌరసత్వం వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి హైదరాబాద్లో పౌరసత్వం కోసం ఏదైతే భారతదేశ పౌరసత్వం కోసం ఆమె అప్పీల్ చేసుకున్నప్పటికీ కూడా రిజెక్ట్ కావడం, ఆ తర్వాత అక్కడ వాళ్ళ కోడలైన యశస్విని రెడ్డి అసలు రాజకీయాలకు సంబంధం లేదు. తను చదువుకుంది హైదరాబాదులో, ఆ తర్వాత అమెరికాకు వెళ్ళింది. ఎలాంటి రాజకీయంగా ఆమెకి అవగాహన లేదు. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్కి కనీసం తెలుగు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ అనుకుంటాను నాకు తెలిసి. హైదరాబాద్లో సెటిల్, హైదరాబాద్ మొత్తము నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ చేసి వ్యాపారాలు చేద్దాం అనుకున్నామని కూడా చెప్పడం జరిగింది. తను అమెరికాలో మాత్రం వ్యాపారాలు చూసుకుంటున్నట్టుగా కూడా చెప్పారు. కాబట్టి ఆ నుంచి యశస్విని రెడ్డికి టికెట్ ఇవ్వడం,
ఆ టికెట్ ఇచ్చిన తర్వాత మొన్న గెలిచిన తర్వాత కూడా కొన్ని ఫ్లోలలో, ఎందుకంటే ఆమెకు రాజకీయంగా అవగాహన లేదు అనడానికి కొన్ని చెప్తాను. ప్రచారంలో జై కేసీఆర్ అనే నినాదం కావచ్చు, అదేవిధంగా మొన్న బీజేపీ కాంగ్రెస్ పొత్తుంటుందని కూడా మాట్లాడారు. అంటే వాళ్ళ అత్తయ్య ఎన్నుకుండి నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళు ఎన్ఆర్ఐలు, వీళ్ళు మొత్తము అమెరికాలో సెటిలర్స్, మొత్తము అక్కడనే వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. కానీ వాళ్ళకు డబ్బులు అవసరం లేదు కాబట్టి పాలకుర్తిలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని అందరూ అనుకున్నారు. కొంతమంది ఈ ఆరోపణ కూడా చేశారు. ఏంటి, ఇక్కడ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే అక్కడ పాలకుర్తిలో దానికి సంబంధించి నిర్మిస్తున్నారో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి అక్కడ పెట్టి అక్కడ ఉన్న విద్యార్థులకి స్కిల్స్ పెంచాలి అనే ఆలోచనతో ఒకటి పెడుతున్నామని చెప్తున్నారు. కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం 70 ఎకరాలు పైబడి కూడా వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కోసమే అది చేస్తున్నారనేది బలమైన ఆరోపణ అక్కడున్న బీఆర్ఎస్ నేత ఒకరైతే ఆరోపించారు. మరి ఆ విషయం ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆ భూదందా కోసమా లేకపోతే దేనికోసం అనేది కూడా తెలవాలి. ఎందుకంటే ఆరోపణ అయితే ఉంది, కానీ ఎక్కడ కూడా రుజువు కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ విషయానికి వస్తే వీళ్ళిద్దరికి ఏం తెలియదు అనుకుంటే, ఏదైతే దేవరూపుల మండలానికి సంబంధించి ఆడ కాంగ్రెస్ అధ్యక్షుడిని తొలగించడంతో ఇదంతా బయటపడింది. మనం కాదు, కొంతమంది కార్యకర్తలు గాంధీ భవన్కి వచ్చిన వేళ మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఆ మాటలతోటి మనం అర్థం చేసుకోవచ్చు. ఇసుక ఆల్రెడీ ఇసుక అమ్ముతున్నారంట, ఇంకా గుట్ట ఏదో డబ్బులకు కూడా అమ్ముతున్నారు, అవన్నీ డబ్బులు దండుకుంటున్నారు అనేది పెద్ద ఆరోపణ అయితే ఉంది. అదేవిధంగా అక్కడున్న స్థానిక రైతన్నలు కావచ్చు, కొంతమంది కూడా నేను ఏది గాంధీ భవన్కు రావడం జరిగింది. ఆ గాంధీ భవన్లో మాట్లాడిన కొన్ని మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. మేము 20 ఏళ్ళ సంచి కాంగ్రెస్ కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పటికి మాకు ఆనగోనే గుట్ట 100 కోట్లకు అమ్ముకుంటుంది. మేము ఇన్ని రోజులు ఆపుకున్నాం. మేము పల్లగుట్టలు 50 కోట్లకు అమ్ముకుంటుంది. దేవుడు ఇసుక అమ్ముకుంటుంది. మరి ఎవరు చూడండి, ఆడ గుట్టలు ఉన్నాయట. ఒక గుట్టనేమో 100 కోట్లు, మరొక గుట్టనేమో 50 కోట్లు. అదేవిధంగా ఇసుక కూడా అమ్ముకుంటుందని ఈ యొక్క పెద్ద ఆయన చెప్తున్నాడు. గాంచి మేడం అమ్ముకుంటుంది. ఆమె 3 నెలలే కదా ఇది వచ్చి, ఇప్పుడు 3 నెలల సంచా ఇప్పుడు మొదలు పెట్టింది. మేము 2 రోజులు ఆపినాం. 2 రోజులు ఆపినానికి 3 రోజులు సంచా. చూసిరా, ఎవరు అమ్ముకుంటున్నారన్న క్వశ్చన్ కూడా చాలా స్పష్టంగా ఝాన్సీ మేడం అమ్ముకుంటుంది, ఇంకా మేడం అనే సంబోధిస్తున్నారు. ఒక దేవతలా చూసారు. పాలకుర్తి ప్రజలు ఎప్పుడు లేని విధంగా తీర్పునిచ్చిర్రు. కానీ ఇన్ని రోజులు మేము కాపాడుకున్నాం, ఈ 3 నెలల్లోనే ఆమె స్టార్ట్ చేసిందని అయితే ఆ పెద్దయినా చెప్పడం జరుగుతుంది. మాకు ఇష్టపడి పోయిన తెల్లారి మాకు ఊళ్ళో మా మనలావులా మాకేం తాళం లేకుండా అవుతుంది. మాకు కావాల్సిన కృష్ణమూర్తి కావాలి. ఎస్, ఆడ ఏదైతే కృష్ణమూర్తి అనే వ్యక్తిని తొలగించడంతో అయితే ఇదొకటి బయటపడింది. సంతకం పెడితేనే ఉండాలి, లేకపోతే మీరు ఉండొద్దు అని తీసేసింది. ఏం సంగతి, ఏమైంది? అందరూ ఇసుక అంటున్నారు, గుట్టలు అంటున్నారు. యశస్వి రెడ్డి, ఝాన్సీ రెడ్డి వచ్చిన 3 నెలలకి ఎంత దోసుకుంటున్నారు. నిజంగా ఇదంతా జరుగుతున్నది అక్కడ. ఈ రోజు పరిణామం చూస్తే అట్లా అనిపిస్తుంది. ఏ కారణం లేకుండా కృష్ణమూర్తి గారిని తీయడం అసలు ఇది అనైతికమైన చర్య. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆమెకు ఇంతకుముందు ఈ మండల అధ్యక్షుడు ఇప్పుడు చేసినటువంటి ఇప్పుడు నల్ల టీఆర్ఎస్ పార్టీలో పంపించి అదే టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మళ్ళీ అధికారం కోసం అక్కడ ఉన్నటువంటి అతన్ని అయితే మీరు విన్నారు, ఆ పెద్దయినా ఏమన్నారో మీరు విన్నారు. సరిపోతుంది అనుకుంటుంది కానీ ఇప్పుడు గెలిచినాక యశస్విని రెడ్డి లేకపోతే వాళ్ళతో ఝాన్సీ రెడ్డి ఒక్కనాడు మీ ఊరికి రాలేదా? ఆడానే మీ బాధలేంది, మీ కష్టాలేందని మాకేం
చూపించలే. ఆమె 1500 ఇచ్చినా, నేను డబ్బులు ఇచ్చినా, నేను గుట్టలు చీరుకొని తింటా, నాకు ఇంకా లక్షలు కావాలంటుంది. ఆమె ఎన్ని డబ్బులు ఆమె 1500 ఏదైతే దేనికో ఇచ్చిందంట, అంటే ఐ థింక్ ఎన్నికల ఓటుకు కావచ్చు. ఈరోజు గుట్టలు చీరుకొని తింటా అనే మాటలు కూడా అంటుందంట. అవి అక్కడికి వచ్చిన కొంతమంది మహిళలు కూడా అదే చెప్తున్నారు. ఇచ్చిందో మేము హైదరాబాద్ లో సందడిగా ఆమెకి ఇస్తాం. డబ్బులు ఇచ్చిరా అప్పుడు ఓటు ఇచ్చింది 1500 ఇచ్చింది. ఆమె ఏం మాకు ఎక్కువ ఇయ్యలే. 1500 ఇచ్చింది. జంగారావు రెడ్డి కూడా చూడండి ఎంత నీచ రాజకీయాలు. అంటే ఇప్పుడు ఆ రోజు ఆ యశస్విని రెడ్డికి ఆమె ఏదో అభివృద్ధి చేస్తుందని ఓటేయలే. అయితే ఇప్పుడు మనకు కొన్ని ఈ ఆడియోస్ వింటే తెలుస్తుంది 1500 రూపాయలు ఒక ఓటుకు ఇచ్చిందంట. సాక్షులు చెప్తున్నారు, సాక్షులే డైరెక్ట్ డబ్బులు తీసుకున్న వాళ్ళే చెప్తున్నారు. అంటే యశస్విని రెడ్డి తన సొంత డబ్బుతోటి ప్రలోభ పెట్టి గెలిచిందన్నమాట. అయితే అంటే మన ఎగ్జాంపుల్ ఒకటి తెలుసుకోవచ్చు. లాస్ట్ టైం ఏంది ములుగు, ఇప్పుడు మహబాద్ ఏదైతే సబ్ రిజిస్టర్కి సంబంధించి తస్లిమా ఎవరైతే ఉన్నారో చాలా నేను కూలి పని చేసుకుంటా అది ఇది అని చెప్పి సీతక్క దగ్గర కూడా ఉండే చెల్లె లెక్క ఉండే, ఇప్పుడు ఆమె కూడా దొరికిపోయింది. ఎట్లా 19,200 రూపాయలు తీసుకొని. సేమ్ యాజ్ ఇది కూడా అలానే ఉంది. ఎట్లా అంటే మేము అభివృద్ధి చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మాకు ఏది అవసరం లేదు అని షో చేసినట్టే ఉంది ఇదంతా. ఇప్పుడు చూడొచ్చు ఎంత ఘోరాది ఘోరం ఇదంతా. మాకు ఎక్కువ ఇయ్యలే. 1500 ఇచ్చింది. అప్పటి నుంచి మేము అన్నం తింటలేము, మంచిలు తాగట్లేము. మా ఉష్క మొత్తం ఆకలి అవుతుంది. ఉష్క మొత్తం మాకిట్ల నుంచి బండ్లు తెల్లని దాకా పోతున్నాయి. ఇసుక మొత్తం పోతుందట. ఏం న్యాయం చేయలేదు. ఆమెకి ఏం ద్రోహం చేసిండో చెప్పాలి. హైదరాబాద్కి వచ్చిన ఆకలి అవుతుంది. ఆమెకు అవసరం లేదా? ఏ దానికి అవసరం లేకుంటే 5 ఏళ్ల మందం మా మండలానికి రాకాను మేము 10 ఏళ్ళు దయాకరావు పాలన చేస్తే మమ్మల్ని మంచిలు పోయకున్నా మేము నీలాంటి వాళ్ళకి కూలి చేసి బతికినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఈ తరంలో ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి, నెక్స్ట్ పిసిసి ఉన్నది, ఆల్ ఇండియా కాంగ్రెస్. ఎస్ చూసిర్రు ఒక మహిళ బయట కావచ్చు, ఒక పెద్దయినా ఇంకా చాలామంది కూడా మాట్లాడిరు. ఏమని చెప్పారు అంటే ఆడ జంగారావు రెడ్డి కూడా కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత ఏదైతే ఎవరు మంచినీళ్ళు పోయకున్నా కూడా మేము కాంగ్రెస్ని అంటుపెట్టుకొని ఉన్నాము. ఈరోజు కూడా గాంధీ భవన్లో అన్నం తినకుండా ఉంటున్నాము. సో మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ని అంటుపెట్టుకొని ఉన్నా కూడా మమ్మల్ని అక్కడి నుంచి తీసేయడం జరిగింది అని అంటే ఏదైతే ఆ గుట్టకు సంబంధించి ఏదో 100 కోట్ల గుట్ట అంట, మరి 50 కోట్లు ఇంకో గుట్ట అంట, తెల్లందాక ఇసుక తోలుతున్నారంట. ఈ విధంగా అక్కడున్న ప్రజలు చెప్తున్నారంటే మనకు యశస్విని రెడ్డి గారి మొత్తం ఆ యొక్క అవినీతిగా ఇసుక తరలించడం కావచ్చు, గుట్టల్ని చీల్స్తున్నారంట. మరి అదైతే మనం చూడలే, ఆడ స్థానికంగా ఉన్న వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మొత్తానికైతే యశస్విని రెడ్డి యొక్క నిజ స్వరూపం అత్త కోడలు ఏదైతే ఆ యొక్క పాలకుర్తి ప్రజలకి అభివృద్ధి చేస్తామని చెప్పుకున్నారో అదంతా ఒక నాటకం, అదంతా ఒక పచ్చి అబద్ధం, అదంతా ఒక ఏమంటారు వాటిని అన్నిటినీ కల్లిబొల్లి మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ఇలా చేస్తా అలా చేస్తా అని స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఈరోజు ఇసుక దొంగతనం చేయడమా, ఈరోజు గుట్టలు మాయం చేయడమా, ఈరోజు నీకోసం కష్టపడ్డ కాంగ్రెస్ నాయకుల్ని రోడ్ల మీద వదిలేయడమా? యశస్విని రెడ్డి గారు మీకు రాజకీయం తెలిసి మీరు ఇలా చేస్తున్నారా, లేకపోతే మీ అత్తమ్మ చెప్తే ఇలా చేస్తున్నారా? మరి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు పాలకుర్తి ఆ దేవరపుర ప్రాంతంలో తిరుగుతారు? వాళ్ళే స్వయంగా చెప్తున్నారు, నీకు ఒకవేళ మా అవసరం కానీ మా ఓట్లు కానీ లేకపోతే మేము ఏదో బుద్ధి తక్కువై మీకు ఓట్లు వేసినామో మమ్మల్ని 5 ఏళ్ళు మమ్మల్ని వదిలిపెట్టమని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి అయితే యశస్విని రెడ్డి నిజ స్వరూపం బయటపడింది. మొత్తానికైతే ఇదంతా ఒక షో కోసం చేసినట్టే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం, రేవంత్ రెడ్డి దృష్టిలో పడడం కోసమే ఇదంతా కూడా చేసినట్టుగా తెలుస్తుంది.